మా అమ్మ నాన్న కంటే కూడా పవన్ కళ్యాణ్ నా ప్రాణం అండి. ఎందుకంటే నా పవన్ కళ్యాణ్ స్టేమినా ఏంటి అనేది తెలుగు ఇండస్ట్రీ కానీ తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఆయన అడుగు పెడితే సరిపోద్దండి, ఆయన నడిస్తే సరిపోద్ది. ఆయన కేవలం ఆయన నడిస్తే సరిపోద్దండి, సింహం నడిచినట్టు ఉంటుంది. ఎందుకంటే ఓజీ ప్రతి ఒక్కరు కూడా ప్రమోషన్ చేయండి. ఎందుకంటే ఒక సినిమా వెనుక కొన్ని లక్షల మంది అంటే ఆర్టిస్టులు ఉంటారు, కొంత లక్షల మంది శ్రమ ఉంటుంది. అలాంటి శ్రమను 2 నిమిషాలలో సినిమా బాగాలేదు, సినిమా ఇది సినిమా అదే అని అయితే తప్పకుండా అనకండి. ఎందుకంటే దయచేసి మేము ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కాదండి, కొన్ని వందల మందికి ఫుడ్ దొరికే సినిమా ఇండస్ట్రీ. ఈరోజు సినిమా ఇండస్ట్రీ కోసమే మనందరం ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాము, యాక్ట్ చేస్తున్నాము, డైలాగులు చెప్తున్నాము, మాట్లాడుతున్నాము, ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నాము. లేదంటే 10 మంది ఇంతమంది మనల్ని చూస్తున్నా కూడా మనం ఒక మహిళ వచ్చి ఇక్కడ 100 మందిలో నిలుచుని మాట్లాడుతుందనంటే ఆ ధైర్యం ఎందుకనండి? సినిమాలకు నేను రేపు ఎల్లుండో ఇంకా 10 రోజులకో నెల రోజులకో వెళ్తామని ధైర్యం. దాని వెనక ఎవరున్నారండి? పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారండి. మాకేమన్నా అయితే స్పందిస్తాడు మా పవన్ కళ్యాణ్ అని. బుక్ మై షోలో 1 గంటకే స్లాట్లు మొత్తం బుక్ అయ్యాయి కదా, దాని మీద మీరు అభిప్రాయం చెప్తున్నా కదండి. పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే సరిపోతుందండి, నాటిస్తే సరిపోతుంది. ఎక్కడ అసలు పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి మనం చెప్పడానికి కూడా సరిపోవండి, మన స్థాయి సరిపోదు. చెప్తున్నా కదండి, పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చి అంటే మా అమ్మ నాన్న కంటే కూడా పవన్ కళ్యాణ్ నా ప్రాణం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా అమ్మ నాన్న అయినా కూడా 10 మందికి సాయం చేస్తాడో లేదో తెలియదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పాపం వాళ్ళ నిరుపేద కుటుంబం. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మందికి పాపం ఆయన ఎందుకంటే ఆర్మీలో కానివ్వండి 2 కోట్లు ఇవ్వడం జరిగింది, ఉదు తుఫాన్లో కానివ్వండి, ఎక్కడ చూసినా తన డబ్బులు విచ్చలవిడిగా మనకు అవసరం లేదు. డబ్బు సంపాదించే వ్యక్తులు కావాలని ఈ సమాజంలో పేద ప్రజల కోసం అయితే ఆయన నిత్యం పనిచేస్తూ ఆ రోడ్లు ఈ రోజులో అందరూ సీఎం కావాలి పిఎం కావాలని పాదయాత్రలు చేస్తారు, రోడ్డు మీద నడుస్తారు. అలాంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయి ఉండి కాలినడకన అంటే మావోయిస్టులు నక్సలైట్లు తిరిగే ఏరియాలలోకి వెళ్ళి కాలినడకన వెళ్ళి రోడ్లు లేపిస్తున్నాడు అండి. ఎలాంటి పోలీసులు కూడా రావడానికి భయపడుతున్న అలాంటి అడవి ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు లేపిస్తున్నాడు పేద ప్రజల కోసం. అంటే ఇలాంటి నాయకుడు కాదు. దాన్ని చెప్పండి, ఎంతసేపు డబ్బులు తీసుకొని నువ్వే మాట్లాడు. ఎందుకురా స్వామి మీరు డబ్బు కొట్టుకుంటారు? చెప్పేది వినండి, నేను మాట్లాడేది వినండి. ఓట్ల కోసం డబ్బులు ఇచ్చే నాయకులకు ఓట్లు వేయడం కాదండి, డబ్బులు ఇచ్చే నాయకులకు ఓట్లు వేస్తే మళ్ళీ ఏడుంటాం. ఈరోజు తెలంగాణలో చూస్తున్నారు అందరూ, యూరియా దొరకడం లేదండి. రైతు పండించే అన్నానికి అసలు